అందరు ఈరోజు ఎపిసోడ్ ఫుల్ ఎంజాయ్ చేసినట్టు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. సంజన గారు దగ్గరుండి భరణి గారు మాస్క్ లాగి పీకి పడేసింది. భరణి గారేమో బయట నాకు ఆర్మీ ఉందని ఫీల్ అయిపోయి గట్టి గట్టిగా అరిచేస్తాడు సంజన గారి మీద. ఏదో తేడాగా ఉంది. అయితే ఉంటాడో మరి బయటకు వెళ్తాడు. ఒక పక్క దివ్య ఏమో చాలా బిజీగా ఉంది, అదే మాధురి గారితో గొడవ పెట్టుకోనికి. డైలీ ఏదో ఒక పంచాయతీ పెట్టుకుంటూనే ఉంది. మరి ఏంటో, మరి ఉండాలని ఉందో బయటకు వెళ్ళిపోవాలని ఉందో దివ్యకి అర్థమా. మెయిన్ అసలైన టాపిక్ వచ్చి ఆయిషకు తనుజకు నామినేషన్ మస్త్ అంటే మస్త్ అయింది. మొత్తానికి దిమ్మ తిరిగింది తనుజకి. సీరియల్ పంచాయతీలు అంతా మా టీవీలో చాలా సీరియల్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి సీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ నువ్వు చెయ్యకు, ఇక ఆపేసే సీరియల్ స్టోరీలన్నీ. నువ్వు జెన్యున్ గాడు, నీ గేమ్ నువ్వు వాడు. ఏమన్నా అంటే నా 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 ఎమ్మో 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 ఈ టాపిక్లు తప్ప వేరే టాపిక్ లేదు. నువ్వు సొంతంగా ఏం గేమ్ ఆడతలేవు అని గట్టి డోస్ ఇచ్చింది ఆయుష్. ఇదే కాదు, పక్కన లవర్ని పెట్టుకొని నాన్న సెంటిమెంట్ పెట్టుకొని ఈ బాండింగ్ తో ఆడడం కాదు, జెన్యున్ గా మీ అంతలా మీరు ఆడరని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మనము థియేటర్ లో ఏదైనా సీన్ నచ్చితే ఎలా క్లాప్స్ కొడుతామో అలా అందరు కొట్టారు మన ఆయిషా స్పీచ్ కి. వా. తనుజ ఫ్యాన్స్ కి చెప్పేది ఒకటే, వార్ వన్ సైడ్ అయిపోయింది. లోపలికి వైల్డ్ కార్డ్ అంటే మామూలుగా లేదు, రచ్చ రచ్చ చేస్తుంది ఆయుష్తో. కొంచెం ఫ్యాన్స్ జాగ్రత్త. నాకు అర్థం అవ్వట్లేదు, ఈ దివ్య ఏంటి బర్నీ గారిని అస్సలు వదిలిపెడతలేదు. బర్నీ గారు తప్పించుకొని మరి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా పని పెట్టుకొని మరి ఉరికెచ్చి మరి ఏం మాట్లాడుతుండో నాకు చెప్పరా అనుకుంటూ ఏంటి సంగతి. ఒకసారేమో ఏడుస్తావు మన గురించి బయట ఏమనుకుంటారు అని, ఇంకోసారేమో నాతో మాట్లాడతలేరు, నన్ను చూడకూడా చూడలేరు అని తెల్లారే మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడుతావు. అసలు ఏంటమ్మా నీ బాధ. ఓ పక్క తనుజతోటి, ఓ పక్క దివ్యతోటి ఆగమాగం అయిపోతాడుగా భరణి గారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చెయ్యొచ్చు కదా.